యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఈ డిపార్ట్మెంట్కి రావాలంటే ముందు యాక్చువల్గా మేమంతా కూడా ఏదో యూనిఫామ్ వేసుకొని, సో అంటే ఫన్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఇదిగా ఉండేది, మామూలుగా ఉన్నప్పుడు పోలీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉండేది. సో పరిచయం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒకసారి మాట్లాడినప్పుడు ఆ చూపు, ఆ హార్ష్నెస్ తెలిసిన మనిషితేనా ఇంత పవర్ ఎట్లా వచ్చింది ఇతనికని అనిపించింది నాకే. ఇప్పుడు మేము కూడా ఇన్స్పైర్ అయింది అట్లాగే. సో ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ని చూసిన తర్వాత అరే అంటే నేను కూడా తమ జాబ్ హోల్డరే, నేను ఇన్స్పెక్టర్నే. దీనికి ముందు కూడా చెకింగ్ ఇన్స్పెక్టర్ అనుకోండి, మీకు అర్థం అవ్వాలంటే బస్సు చెకింగ్ ఇన్స్పెక్టర్ అంటే మీకు అర్థం అవుతుంది. కానీ దాంట్లో లేని ఇప్పుడు ఆ హోదాలో నేను పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయినా అంటే నేనే చెప్తున్నా, నేను బస్సు యాక్సిడెంట్స్ అయినప్పుడు పోయేది. మా బస్సులో యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉండి పోయేది. నేను ఒక ఇన్స్పెక్టర్గా వచ్చి ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్గా అదో మాట్లాడేటప్పుడు సో నన్ను ఒక సాటి ఆఫీసర్ కింద కాకుండా ఇంకొక ఆరాలో మాట్లాడేది. నేను కొన్ని అంటే పేర్లు ఇప్పుడు చెప్పను అంటారు. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ కూడా అదే. ఓహో దీంట్లో మోర్ ఆత్మవిశ్వాసం ఉంది, సో మోర్ ఇది ఉంది అఫ్కోర్స్. సో ఇది మనకి సో అంత ఇప్పుడు మనకు లేదు. అప్పుడు ఇన్స్పెక్టర్ అయినా ఇప్పుడు నేను ఎక్కువ ఒక్కసారి అంటే ఒక దగ్గరేమో నాకు అంటే ఇప్పుడు చెప్తే ఇంకా బాగుండదు, బట్ అవ్వాలనే కోరిక ఒక పోలీస్ ఆఫీసర్ కలిగించాడు, గట్టిగా కలిగించాడు. అది నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను పోలీస్ అది ఆల్రెడీ జాబ్ చేస్తానే అవ్వాలి అనేది. రెండో విషయంలో ఒకసారి నా బస్సు యాక్సిడెంట్ అయితే మా డ్రైవర్ని ఆ రోజు బస్సు నేను నడిపించుకోవడానికి పోతే మా డెపో మేనేజర్ గారు బస్సు సీజ్ అయింది, డ్రైవర్ బోర్ని ఏడ్చాడు. అప్పుడు లాకప్లో ఉంటే బట్టలు తీసేసి, సార్ ఇది యాక్సిడెంట్ కేసు, దీంట్లో బస్సు సీజ్ చేస్తే గవర్నమెంట్కి లాస్ వస్తుంది. సరే అది యాక్సిడెంటే కాబట్టి వాడిని బట్టలు పేసేసి లోపల కూర్చోబెట్టిందంటే ఆ రోజు కొంచెం హార్ష్గా మాట్లాడాడు ఎస్ఐ గారు నాతో. తర్వాత ఆ బస్సు రిలీజ్ చేయడానికి ఎంఈఐ రాలేదని అంటే అది పంపకుండా ఇది ఎంఈఐకి చెక్ చేయడానికి. మీరు ఒంగోలు పనిచేస్తున్నప్పుడు ఎస్ఐగా ఉన్నప్పుడు రౌడీజం చూసుకొచ్చేద్దామని ఫోకస్ పెట్టారు. సెకండ్ టైం సీఏగా ఒంగోలు వచ్చినప్పుడు రౌడీజం తగ్గింది కానీ క్రైమ్ రేట్ పెరిగింది. అప్పుడు ఆ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒకటి రెండు కేసులు ఇవ్వించండి. సీఏగా ఉన్నప్పుడు ఇంపార్టెంట్గా 2 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి అక్షయ గోల్డ్ కేసు ఒకటి ఉంది. అక్షయ గోల్డ్ కేసుని రఘురామరెడ్డి ఎస్పీ గారు ఉన్నారు అప్పుడు. ఆ టైంలో దాని మీద ఒక సమగ్రమైన రిపోర్టు సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్ తర్వాత ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించిన కేసుని రిజిస్టర్ చేసి అక్కడ సుమారు 8 మందిని ఆ రోజు అదుపులోకి తీసుకొని కేసు ఉంది. ఆ కేసు ఇప్పుడు సిఐడి దగ్గర ఉంది. ఆ కేసులో ఫస్ట్ టైం నేను అక్షయ గోల్డ్ కేసుని రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా అప్పుడు రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది సిఐడికి కూడా ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే రిసోర్స్ మనీ పవర్ అని ఒక కేసు ఇలాంటిది మల్టీ లెవెల్ కంపెనీ మెడ్రాస్ బేస్డ్ అది. ఆ కేసు కూడా ఆ టైంలో రిజిస్టర్ చేసి మెడ్రాస్లో వాళ్ళందరినీ అతి కష్టం మీద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా అది కూడా సిఐడికి తర్వాత ట్రాన్స్ఫర్ అయింది ఈ కేసులు. ఈ 2 కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దానికి సంబంధించిన ఒక పెద్ద కేసులు సిఐగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా సిఐగా పనిచేసినప్పుడు ఒక మహిళ వేరే రిలేషన్లో పెట్టుకొని సో ఈ తల్లి వేరే వాడితో ఇంట్లో పర్సనల్గా ఉండటం చూసిన తర్వాత ఆ ఊర్లో పిల్లలు ఏంది మీ మదర్ వేరే వ్యక్తి వస్తున్నాడు, మీ ఫాదర్ లేనప్పుడు మీ ఇంటికి అని అంటే ఆ అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, శారదా బాలకుటీర్ అని దాంట్లో చదువుతున్నాడు. ఈ పిల్లలతోటి సాటి పిల్లలతోటి నేను ఇప్పుడు ఇంకా చిన్నోడిని, రేపు నేను పెద్దోడిని అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చేవాడిని చంపేస్తాను నాకు బలం వచ్చిన తర్వాత అని వాడు అంటం జరిగింది. ఈ విషయం ఈ తల్లికి ఎవరికైతే తల్లికి ఇలిసిట్ రిలేషన్లో ఉన్నాడో వాడు పెద్ద అయిన తర్వాత నేను చంపేస్తాడంట అని వాడికి చెప్పేసరికి
వాడు ఈ రిలేషన్ మనం మెయింటైన్ చేయాలంటే నీ పెద్ద కొడుకుని తప్పించకపోతే నిన్నో నన్ను చంపేస్తారని చెప్పేసి ఈ తల్లి మైండ్లో పెట్టడం జరిగింది, బ్రెయిన్లో. సో ఈ ఈ ఒత్తిడికి, ఈ పారామర్ ఒత్తిడికి లొంగిన ఈ తల్లి వీడే కొంచెం సైనైడ్ ఒకసారి తీసుకొచ్చి బాగలేనప్పుడు ఎప్పుడన్నా హెల్త్ బాగాలేదని చెప్పినప్పుడు అది మందులాగా ఇస్తే చచ్చిపోతాడు అని ఒక సైనైడ్ తీసుకొచ్చి తల్లి చేతికి ఇచ్చారు. సో ఇది ఇలా ఉండగా ఒకసారి కొడుకు ఈ హాస్టల్లో చదువుతా ఒకరోజు తల్లికి ఫోన్ చేసి నాకు కొంచెం ఫంగస్ లాగా ఎక్కడంటే అక్కడ దుద్దుర్లుగా వచ్చినాయి అమ్మ, ఒకసారి అంటే నీకు మందు తీసుకొస్తాను ఉండమని చెప్పి ఆ రోజు ఆమె ప్లాన్ చేసుకొని ఈ సైనైడ్ తీసుకొని తేనెలో వేసుకొని స్కూల్కి వెళ్ళి ఆ అబ్బాయితో కొడుకుతోనే పర్సనల్గా మాట్లాడితే మా మందు తీసుకొచ్చేవానంటే తీసుకొచ్చానని చెప్పేసి దాన్ని ఒక సీసాపు మూతలు, ఇలాంటి మూతలు కలిపి అతనికి అడ్మినిస్ట్రేట్ చేసిన తర్వాత అబ్బాయి అప్పటికప్పుడే పక్కుని అక్కడే పడిపోతాడు. ఈ మనిషి ఏమీ తెలియనట్టుగా అప్పుడు స్కూల్స్ అంతా రన్ అవుతుంటుంది. ముందు ఈ తల్లే క్లాసులో ఉన్న పిల్లోని పిలిచి ఈ విధంగా చంపేసేసి వెళ్ళిపోతుంది. ఆ రూమ్లో ఉండే పిల్లవాడు ఒకడు ఎదురొస్తాడు ఏమికి, ఏందంటే వెళ్ళిపోతున్నారని అంటే ఏం లేదు ఇప్పుడే చూశాను బాగానే ఉన్నాను వెళ్తున్నాను, కానీ ఈ పిల్లోడు ఇచ్చి చూడంగానే ఈ అబ్బాయి చనిపోయి ఉంటాడు. ఈ కేసులో నేను చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. ఫస్ట్ ఏంటంటే స్కూల్ యాజమాన్యం ఏదో సంథింగ్ జరిగితే ఈ పిల్లవాడిని చంపేశారని, లేదని ఇంకొక రకంగా వీళ్ళందరూ ఈ కేసుని ఏదో తారుమారు చేస్తున్నామని చెప్పేసి ఒక చిన్న నా ఇన్వెస్టిగేషన్కి ఎదురు రాకుండా అడ్డుపట్టడం జరిగింది. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఆ స్టేజ్లో కేసు నాకు ఇన్వెస్టిగేషన్కి నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఈ కేసులో వాస్తవాలు అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ ముందే చెప్పేశాను. ఫస్ట్లో అబ్బాయి చనిపోయినప్పుడు ఈ ఇంట్రాగేషన్ తీసుకురావడానికి ఆడ మనిషి అయింది, హార్డ్ ఇంట్రాగేషన్ కూడా ఇబ్బంది అయింది. అయినా కానీ అప్పుడు ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా కొంచెం గట్టిగా కౌన్సిలింగ్ చేస్తే కానీ ఫ్యాక్ట్స్ రావున్నప్పుడు ఇప్పుడు నేను ఏ విషయాలైతే ముందు మీకు చెప్పానో ఆ విషయాలన్నీ చెప్పి ఇలా వాడిని నా పారమర్ని చంపడానికి నా కొడుకు చంపేస్తానని చెప్పాడు కాబట్టి వాడు పెద్ద అయితే నన్ను చంపుతాడు లేకపోతే నేను చంపుతాడంటే మేమిద్దరం బతకాలంటే వీడిని చంపాలని సొంత కొడుకుని చంపాల్సి వచ్చిందని నా దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. కేసు కూడా అది పోయింది. కానీ ఆ కేసులో సర్టిఫికేట్లు కానీ ఆ కేసులో కొంత నాకు ఏది కూడా సహకారం, నా హార్ట్ అటాక్ అని ఒక సర్టిఫికేట్ వచ్చింది. అట్లాగే ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీలో కూడా సైనైడ్ ట్రేసెస్ దొరకలేదని చెప్పింది. అదృష్టవశాత్తు ప్రిలిమినరీ సర్టిఫికేట్లో ఈ సైనైడ్ సిమ్టమ్స్ అనేవి దాంట్లో నోట్ చేశారు అప్పుడు డాక్టర్. కాకపోతే మనకి ఫారెన్సిక్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదు, ప్లస్ పిఎం రిపోర్ట్ కూడా మనకు అనుకూలంగా రాలేదు. ఢిల్లీలో ఒక ఇట్లాంటి శాంపిల్ కేసును ఒకటి తెప్పించుకొని సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది, సేమ్ సైనైడ్ డెత్ని దాన్ని ఎలా ఛార్జ్షీట్ తీసుకెళ్లారో అవి కొంచెం స్టడీ చేసి కొంచెం పకడ్బందీగా దీంట్లో ఛార్జ్షీట్ వేసి ఇది ఈ తల్లిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఛార్జ్షీట్ వేయటం జరిగింది. కొంచెం కష్టపడి ప్రాసిక్యూషన్ కొంచెం గట్టిగా నిలబడ్డాం. ఆ కేసులో తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇప్పుడు ఆ తల్లి నెల్లూరు జైల్లో శిక్ష పడుతూ ఉంది. ఆ కేసు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే ఇన్వెస్టిగేషన్లు అన్నీ కూడా అంగులు నాకు రాకపోయినా సో నేను దాన్ని ప్రూవ్ చేయాలి. మీకు ఎందుకంటే అనుమానం వచ్చింది? లాస్ట్ సీన్ కదా ఇప్పుడు ఇప్పుడు ఆ స్కూల్కి వచ్చింది, నేను కొడుకుని చూడాలంది. క్లాస్ రూమ్స్లో ఉన్నారు పిల్లోళ్ళు. క్లాస్ రూమ్లో ఉన్న పిల్లోని తీసుకొచ్చి వాడు ఏ రూమ్లో ఉన్నాడో ఆ రూమ్కి తీసుకొచ్చింది. ఆ మాట్లాడేటప్పుడు అందరూ చూశారు. ఆమె వెళ్ళిపోగానే వాడు డెడ్ బాడీ ఉంది. సో ఈ మధ్యలో విత్ ఇన్ నో టైం ఏం జరిగింది అనే దాని మీద అనుమానం ఆటోమేటిక్గా వస్తుంది. సార్ మీరు చెప్తున్నట్లుగా ఇందులో పిఎంఏ రిపోర్ట్ మీకు సపోర్ట్ చేయలేదు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ సపోర్ట్ చేయలేదు అంటే ఇది మ్యానిపులేటెడ్ అయింది అక్కడ? కొన్నిసార్లు సైనైడ్ సంబంధించినవి నేను తర్వాత డాక్టర్లతో మాట్లాడితే అది ప్రిజర్వేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా, ఇది విసరా ప్రిజర్వేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని సరిగా ప్రిజర్వ్ చేయకపోయినా కానీ సైనైడ్ అనేది ఆ ట్రేసెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, అవి ఖచ్చితంగా 100% రావని ఒకసారి చెప్పడం జరిగింది. సో 9 జస్ట్ ఒక 14 years బాయ్ చనిపోయే విధానంలో
సో వాళ్ళు కూడా చావుకి సరైన కారణం అయితే ఎట్లయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ సపోర్ట్ చేయలేదో, సో జనరల్గా వాళ్ళు ఇది మేబీ హార్ట్ అటాక్ అని ఇవ్వడం జరిగింది. ఓకే. కానీ ప్రిలిమినరీ సర్టిఫికేట్లో మనకు కొన్ని ఉంటాయి, బ్లూయిష్ ఫింగర్ అవ్వటము, తర్వాత క్రిటికల్ హెమరేజెస్ ఉండటము, కొన్ని కొరోసివ్ ఎఫెక్ట్ ఆఫ్ థ్రోట్, ఇవన్నీ కూడా పాయిజన్ సిమ్టమ్స్ అనేవి అవి ప్రిలిమినరీ సర్టిఫికేట్లో నోట్ అయినాయి. దాన్ని బేస్ చేసుకొని ఇది ఇట్లా ట్రేసెస్ ప్రిజర్వేషన్ సరిగా లేకపోతే ఉంటాయని చెప్తూ, ప్లస్ అడ్మినిస్ట్రింగ్ పాయిజన్ దట్టు సడన్గా అబ్బాయి క్లాస్ రూమ్లోంచి తల్లి దగ్గరికి రావటం, వెంటనే అతను చనిపోవడంతో కోర్టు కూడా మనం ప్రూవ్ సార్ అందులో తల్లికి మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, కానీ ఆమెకు ప్రొవోక్ చేసిన ఆయన కూడా అరెస్ట్ చేశాను. ఆయనకు వచ్చేది కన్విక్షన్ వచ్చేది అతను రాలా కన్విక్షన్, అంటే లింకులో ఎక్కడ మిస్ అంటే. ఓకే సార్, మీరు డిఎస్పీ ఉన్న తర్వాత టంగుటూరులో ఒక డబుల్ మర్డర్ కానీ, లేదా చెన్నై నుంచి కెనడా వాళ్ళకి చంపిన తర్వాత వస్తున్న బంగారు పట్టుకోసిన కేసు కానీ, ఈ రెండిట్లో మీ ఇన్వెస్టిగేషన్ చెప్పండి. ఎప్పుడు కూడా లైఫ్లో కొన్ని కొన్ని గుర్తుపెట్టుకునే కేసులు ఉంటాయండి ఏ పోలీస్ ఆఫీసర్కైనా. ఇప్పుడు నేను ఎట్లాగైతే అక్షయ గోల్డ్ కేసు ఇన్వెస్టిగేషన్ కానీ, ఇట్లా రిసోర్స్ మనీ పవర్ కేసు కానీ, అలాగే సత్యం రామలింగరాజు కేసులో నేను ఒక పార్ట్ అవటం కానీ, అట్లాగే మీరు ఏదైతే మీరు చెప్పారో అవి కూడా చాలా ప్రౌడ్ కేసెస్ అండి. అది ఎలాగంటే ఇప్పుడు ఈ టంగుటూరు డబుల్ మర్డర్ కేసు అనేది అంత చాలా ఇంపార్టెంట్ కేసు అండి. అది తల్లిని కూతుర్ని సడన్గా 7 గంటల ఆ ప్రాంతంలో ఎవరు ఎంటర్ అయిపోయారు, డోర్ నాక్ చేసేసారు, ఇద్దరిని థ్రోట్ కట్ చేసేసారు, స్టాప్స్ అయిపోయినాయి, తీసుకెళ్ళిపోయారు, గోల్డ్ వెళ్ళిపోయి. ఈ కేసు చాలా సెన్సేషనల్ అయిపోయింది, చాలా ప్రెస్టీజియస్ కేసు అయిపోయింది, చాలా ప్రెషర్ కూడా పడింది పోలీస్ అందరం. మల్లికా గర్గ్ గారు ఉన్నారు అప్పుడు ఎస్పీగా. సో ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మేము సైంటిఫికల్గా చాలా టీములు పెట్టుకున్నాము. చేసినప్పుడు అంటే ఇప్పుడు అది ఆల్రెడీ ట్రైల్లో ఉంది కాబట్టి దాని ఇన్ డీటెయిల్స్ మనం ఇంటర్వ్యూలో చెప్పడం కంటే, సో ఓవరాల్గా ఆ కేసులో ఒక కాల్ డేటా అనలైజేషన్లో సంబంధించి కొంత పురోగతి సాధించి లాస్ట్కి చాలా కష్టపడి దాంట్లో ఒక సస్పెక్ట్స్ని ముందు ట్రేస్ చేసాము. ఆ సస్పెక్ట్స్ని ట్రేస్ చేసినప్పుడు ఆ ఇద్దరు కూడా ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజ్ అయింది మాకు. సో వాళ్ళ మూమెంట్ అక్కడ ఎప్పుడైతే ఉందని అనుకున్నారో మేము వాళ్ళని తీసుకొచ్చి కొంచెం హార్డ్ ఇంట్రాగేషన్ చేయడం జరిగినప్పుడు ఈ కేసుతో పాటు ఇంకా 2 రాబరీ కేసులు మరియు చీమకుర్తిలో ఎప్పుడో 2018లో ఒక భార్యాభర్తల్ని చంపేసి తీసుకెళ్లిన కేసు కూడా, అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం ఇంకొక డబుల్ మర్డర్ కేసు కూడా వీళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది. సో ఈ కేసు ఎప్పుడైనా కానీ ఈ కేసు నాకు చాలా తృప్తినిచ్చిన కేసు. బట్ నేను ఒక్కడిని చెప్పను కానీ నా కింద చాలా టీం ఉంది. నేను దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. నా కింద ఉండేవన్నీ అన్ని టీముల సహకారము ప్లస్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అందరూ కలిసి ఈ కేసుని సాధించడంలో నాకు కూడా గట్టిగా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ కేసు నాకు ఎప్పుడు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు చంపారు వాళ్ళు. ఇది అంతకుముందు వీళ్ళకి ఒక గోల్డ్ షాప్ ఉంది. ఆ గోల్డ్ షాప్కి వస్తూ పోతూ ఉండేటప్పుడు వీళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. ఒకరిది జరుగు మళ్ళీ ఇంకొకరిని కందుకూరు. క్యాజువల్గా ఈ షాప్కి వస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏదో అవసరమయ్యి ఈ మడ్డలు జరగకముందే ఈ షాప్కు బంగారం ఒక జాకీ వేసి వెనక ఈ బంగారు షాప్ని కొంత లూటీ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ కేసు అలాగే పెండింగ్ ఉండింది. ఆ కేసు కూడా డిటెక్ట్ కాలేదు. అది నా ముందు డిఎస్పీ ఇన్వెస్టిగేషన్లో ఉండింది. ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా చేతికి వచ్చింది. వీళ్ళకి ఫెమిలియారిటీ ఏంటంటే ఇతను ఒక రెగ్యులర్గా గోల్డ్ షాప్లో అప్పుడు ఆ బంగారం జరిగింది కాబట్టి వీళ్ళ ఇంట్లో ఎక్కువ గోల్డ్ ఉంటుంది అని ఇతని మీద అంతకుముందు నిఘా పెట్టి ఎన్ని గంటలకు ఇతను వెళ్తాడు, ఎన్ని గంటలకు బయటకు వస్తాడు అనేది అంతకుముందు ఆ గోల్డ్ షాప్ దొంగతనం చేసినప్పుడు ఇతను మీద నిఘా పెట్టుకొని ఒక రెక్కీ చేస్తున్నారు. సో అగైన్ మళ్ళా ఇంకొక నేరం చేయాలని వీళ్ళు డిసైడ్ అయినప్పుడు వీళ్ళే ఇద్దరే. సో అది ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అయ్యారో ఈ ఫ్యామిలీనే వాళ్ళు మళ్ళీ టార్గెట్ చేసుకున్నారు. అంతకుముందు రెక్కీ చేస్తున్నారు కాబట్టి వీటి టైమింగ్స్ తెలుసు. నేను ఏ టైమింగ్లో ఇంట్లో ఉంటాడు, ఏ టైమింగ్లో బయట ఉంటాడు, ఆ టైమింగ్లో ఇంట్లో ఉంటారనేది రెక్కీ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ 7 గంటల టైంలో తర్వాత 8:30కి ఇంటికి వస్తాడు అతను.
ఆ టైమింగ్ కూడా తెలుసు వాళ్ళకి. ఒక మనిషిని ఇక్కడ వాచ్ పెట్టేసేసి అక్కడ లోపలికి ఎంటర్ అయ్యి చంపేయటం జరిగింది. అది ఇద్దరు నుంచి తల్లి కూతురు చెప్పారండి ఫస్ట్ అట్టుకుందా ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు అడ్డుకోవటం కాదు, తలుపు తీయంగానే వాళ్ళ ఒంటి మీద గోల్డ్ అయ్యి ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళాలనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం. కొంచెం ఆ అమ్మాయి ఎక్కువ పెనుగులాడింది. ఆ అరుపులకి కేకలకి బయట వాళ్ళు ఎవరన్నా వస్తారేమోనని చెప్పేసి స్టాఫ్స్ ఎక్కువ కూడా, అంటే కింద అందరూ మనుషులు ఉండే టైం అది. సో వాళ్ళు వెళ్ళేది కూడా ఎవరో తెలిసి గుర్తుపట్టలేదు, కానీ వాళ్ళు కింద ఉండేవాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరు ఇద్దరు వెళ్ళారు, వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు కావాలంత ధైర్యంగా వెళ్తున్నారు అనేది చెప్తున్నారు తప్ప వాళ్ళ మొహాలు మేము గుర్తుపట్టలేమని చెప్తారు. బట్ 7:30 మధ్యలో చేశారు. ఇంకా కేసు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అంతా రికవరీ చేశాము. ఈ బంగారం రికవరీ షాపులో బంగారం కేసు డిటెక్ట్ అయింది. ప్లస్ ఆ మర్డర్ కేసు ఏదైతే చేశారో ఆ మర్డర్ కేసు, ఇంతకుముందు 2 డకాయిటీ కేసులు చేమకుర్తిలో చేశారు. చేమకుర్తిలో కూడా ఒక ఆమె తలబగలు కొట్టి ఒక బట్టల షాపులో ఆమెని అది చేశారు. ఇంకొకరు కూడా ఇంకొక కేసు కూడా ఇట్లాగే తలబగలు కొట్టి ఒక లేడీని, ఓల్డ్ లేడీని అటాక్ చేసి అప్పుడు తీసుకెళ్లారు. తర్వాత చేమకుర్తిలో కూడా 2 మర్డర్లు, అంటే భార్య భర్తని చంపేశారు. ఆ కేసు కూడా దాంట్లో ఒక ముద్దాయి అడ్మిట్ అవ్వడం జరిగింది. ఒక కేసు చేసిన దానికి వాళ్ళ పాత కేసులన్నీ కూడా ఆ కేసుతో పాటు బంగారు దోపిడీలు కానీ రాబరీలు అన్నీ కూడా ఒక 5-6 కేసులు దానివల్ల డిటెక్ట్ అయినాయి. దాంట్లో టీం అందరం పనిచేసినా కానీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నాకు మంచి తృప్తినిచ్చే కేసు అది.